గత ప్రభుత్వంలో ఇసుక పాలసీ అని ఒకటి పెట్టి అందరూ ఇసుకనే ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా చేసుకున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, తర్వాత ప్రభుత్వ అధికారులు, సీఎం గారు కూడా ఇసుకనే ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా చేసుకొని దగ్గర 50,000 కోట్లకు పైగా అందరూ పంచుకున్నారు. దానివల్ల ఏమవుతుందంటే జనరల్ పబ్లిక్ చాలా సఫర్ అయ్యారు. సొంతగా ఇల్లు కట్టుకునేవాళ్ళు, తర్వాత బిల్డర్లు కట్టినా ప్రజల కోసం వస్తుంది. అక్కడ బిల్డర్లు కానీ కాస్ట్ పెరిగితే ప్రజలకి కాస్ట్ పెరిగిపోతుంది. అందువల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. నిర్మాణ రంగంలో కానీ ఇండిపెండెంట్ ఇల్లు కట్టుకునే వాళ్ళు కానీ ఇబ్బంది పడ్డారు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని మన చంద్రబాబు నాయుడు గారు, ప్రస్తుత సీఎం గారు ఎన్నికల్లో హామీ కూడా ఇచ్చారు, ఇసుక పాలసీని మేము చాలా లిబరల్గా చేస్తామని. అట్లాంటి లిబరల్ చేస్తామన్న దాన్ని ఇప్పుడు ఇంకా ఏదైనా హెల్ప్ చేద్దామని చెప్పి ఉచితంగానే అనౌన్స్ చేసేసారు. ఎక్సెప్ట్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ తప్పితే ఇసుకంతా ఉచితంగా అయిపోతుంది. సో ఇల్లు కట్టే వాళ్ళల్లో మనకి కన్స్ట్రక్షన్ రంగంలో ఇసుక పాత్ర ఎంత ఉంది అనేది మనకు తెలుసు. దాని కాస్ట్ తగ్గిస్తే గృహ అవసరాలన్నీ పెరుగుతాయి, నిర్మాణ రంగం పెరుగుతుంది, దానివల్ల ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, దాంతో ఉన్న అలైడ్ యాక్టివిటీస్ అన్నీ పెరుగుతాయి. సిమెంటు ఒక ఖర్చు పెరుగుతుంది, వినియోగం పెరుగుతుంది, రాళ్ళ వినియోగం పెరుగుతుంది, లేబర్కి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. సో ఇట్లాంటి నిర్మాణ రంగాన్ని ఇసుక ఒక్కటితో అంత ఆపించేశారు, భయపెట్టేశారు. ఇప్పుడు దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఓ మంచి పాలసీ తీసుకొని యాజ్ ఎ సీఎం, వెల్ఫేర్ సీఎం ఈయన అనే విషయాన్ని ప్రూవ్ చేసుకోవడానికి, అట్లాగే హామీలు ఇచ్చిన దానిని ఆయన ఆచరణలో పెట్టడానికి ఇప్పుడు పాలసీ తీసుకొచ్చారు. దాని ద్వారా ఫ్రీ శాండ్ పాలసీ అని చెప్పి దానికి జీవో నెంబర్ 43 విడుదల చేయడం జరిగింది. దానివల్ల మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఫ్రీ శాండ్ ఉంటుంది. దానికి ట్రాన్స్పోర్ట్ కాస్ట్, జిఎస్టీ ఏదైనా ఉంటే కొంచెం కట్టుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా మంచి పాలసీ. ఈ పాలసీ వల్ల అందరికీ బెనిఫిట్ జరుగుతుంది, అన్ని రంగాలకి. ఒక వ్యక్తిగతంగానే కాకుండా సిమెంట్ రంగానికి జరుగుతుంది, స్టీల్ రంగానికి జరుగుతుంది, ఇటుక రంగానికి జరుగుతుంది, లేబర్కి జరుగుతుంది. ఇంతమందికి ప్రయోజనం జరిగే ఒక మంచి పని చంద్రబాబు చేశారు. ఆయన కృతజ్ఞత చెప్తున్నాము. ప్రజలందరూ కూడా చాలా అభినందిస్తూ ఉన్నారు. సో అట్లాగే ఈ విరోధిస్తూ ప్రజలకి ప్రత్యేక ధ్యేయంగా ఈ పాలసీ ఎందుకు పెట్టారనంటే దానికి మళ్ళీ లూప్ హోల్స్ ఉన్నాయని చాలామంది క్వశ్చన్లు అడుగుతూ ఉన్నారు. ఇది పెట్టారు కానీ ఆచరణలో ఎట్లా ఉంటుందని దానికి విజిలెన్స్ పర్యవేక్షణ పెట్టారు. అట్లాగే ఒక జిల్లా స్థాయిలో ఒక శాండ్ కమిటీ లాగా వేయడానికి నిర్ణయించారు. దానిలో కలెక్టరు, జాయింట్ కలెక్టరు, ఆర్డీఓలు, మైనింగ్ అధికారులు, అలాగే విజిలెన్స్ అధికారులు కూడా ఉంటారు. దీని ఆచరణ ఎంత బాగా జరుగుతుందనేది మనకు ముందు కాలంలో తెలుస్తుంది. ఏదైనా అక్రమాలు జరిగితే ఈ కమిటీకి రిపోర్ట్ వెళ్ళిపోతే వెంటనే దాన్ని చర్యలు తీసుకుంటారు. సో అవకాశం కల్పించడమే కాకుండా దాని ఇంప్లిమెంటేషన్ కూడా ప్రివెంటివ్ యాక్షన్ కూడా తీసుకున్నారు. కాబట్టి ప్రజలందరూ దీన్ని చక్కగా వినియోగించుకోవాలని, ఈ గృహ నిర్మాణ రంగం మంచి అభివృద్ధికి రావాలని మేమంతా ఆకాంక్షిస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.